నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రస్తుత ఎల్నీనో చాలా బలంగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. రానున్న కొద్ది నెలల్లోనూ వాతావరణ పోకడలపై దీని ప్రభావం కొనసాగుతుందని వివరించింది. ఎల్నీనో అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఒక రకమైన కాలానుగుణ మార్పు. ఈ ఎల్నీనో వలన శీతాకాలాలు కూడా వెచ్చగా ఉంటాయి. వర్షం లేకుండా వేసవికాలం మరింత వేడిగా మారనుంది. ఇక అవి మాత్రమే కాదు, దాని వలన ఋతుపవనాలు కూడా బలహీనంగానే ఉన్నాయి. గత 20 ఏళ్లలో సంభవించిన కరువులన్నీ ఎల్నీనో సంవత్సరాల్లోనే సంభవించాయని ఎంకే గ్లోబల్ పరిశోధన నివేదిక చెబుతోంది. ఈ ఏడాది మార్చి-మే మధ్యలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రస్తుత ఎల్ నీనో వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, దీంతో 2023 అత్యంత ఉష్ణమయ ఏడాదిగా నిలిచిపోయిందని వివరించింది. తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం మార్చి-మే మధ్య ఎల్ నీనో పరిస్థితులు కొనసాగటానికి దాదాపు 60% అవకాశముంది. ఏప్రిల్-జూన్ మధ్య తటస్థ పరిస్థితులు నెలకొనటానికి 80% అవకాశముంది. భారత్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న శాస్త్రవేత్తలు ఒక శుభవార్త చెప్పారు. జూన్-ఆగస్టు మధ్య లానినా ఏర్పడితే 2023 కన్నా ఈ ఏడాది ఋతుపవనాల ద్వారా మెరుగైన వర్షాలను పొందవచ్చని చెబుతున్నారు.